గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో విషాదం నెలకొంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం కోసం వచ్చిన భక్తులు పదుల సంఖ్యలో మరణించారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా భక్తులు ఎగబడ్డంతో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దాదాపుగా 12 కోట్ల మంది భక్తులు తరలి రావడంతో వారిని అదుపు చేసేందుకు సిబ్బందికి కష్టతరంగా మారింది. దీని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అసలు కుంభమేళాలో ఇలాంటి ఘటనలు కొత్త ఏం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు అప్రమత్తం కాలేదని ఆరోపణలున్నాయి. అసలు కుంభమేళాలో జరిగిన చేదు అనుభవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మొట్టమొదటి కుంభమేళా 1954లో నిర్వహించారు. ఆ ఏడాది ఫిబ్రవరి 3న తొక్కిసలాట చోటు చేసుకోగా దేశ చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో అది ఒకటిగా నిలిచింది. ఆ దుర్ఘటనలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయాల పాలయ్యారు. ఆ ఘటన కూడా సరిగ్గా మౌని అమావాస్య నాడి చోటు చేసుకోవడం గమనార్హం. అప్పుడు మహాకుంభమేళాలో ఓ ఏనుగు అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇక 1986 ఏప్రిల్ 14న జరిగిన కుంభమేళాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్, ఆయనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కూడా హరిద్వార్లో పుణ్యస్నానాలకు తీసుకువచ్చారు. వీఐపీలు ఎక్కువగా రావడంతో భక్తుల రద్దీని నియంత్రించడంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకోలేకపోయారు. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2003 కుంభమేళా సమయంలోనూ తొక్కిసలాట చోటు చేసుకుంది. మహారాష్ట్ర నాసిక్లోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు భారీగా భక్తులు తరలి వెళ్లారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది భక్తులు మృతి చెందారు. 2013 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరి 10న చోటు చేసుకున్న ఆ తొక్కిసలాటలో 42 మంది భక్తులు మరణించారు. కుంభమేళాలో ఏర్పాటు చేసిన ఒక ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడమే తొక్కిసలాటకు కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్ల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వైపు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. 100ల సంఖ్యలో భక్తులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అధికార యంత్రాంగం ఎన్ని పటిష్ట చర్యలు చేపట్టినా భక్తుల్లోని అత్యుత్సాహం, అనవసర భయాలు, వదంతులు ఈ తరహా ఘటనలకు దారితీస్తున్నాయి. భవిష్యత్తులోనైనా ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.